ప్రభాకర్ గారు క్లాస్ అండి. ప్రభాకర్ గారు మొట్టమొదటిగా కార్యక్రమానికి ఆలస్యంగా విచ్చేసినందుకు మీరందరూ కూడా పెద్ద మనసుకు తెలుస్తారని మీ అందరికీ కూడా నేను కోరుకుంటాను. జై వాసవి, జై వాసవి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈనాటి ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఆవోప ఆధ్వర్యంలో తమ ప్రతిభను చాటి విద్యార్థులు మంచి మార్కులు తీసుకొచ్చుకున్న వారికి భవిష్యత్తులో ప్రోత్సాహం ఇవ్వాలని, వారికి గోల్డ్ మెడల్స్ సెలెక్ట్ చేయడము చాలా సంతోషకరమైన రోజు ఇది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న అధ్యక్షులు వారి తల్లిదండ్రులకు మరియు ఆవోప సభ్యులకు, వైశ్య సోదర సోదరులందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు, శుభాభినందనలు. చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది చాలా మంది చాలా విషయాలు చెప్పినట్టు పిల్లలు ఏదైతే చదువుకోవడానికి ఆర్థిక స్తోమత అవసరం లేదు. పేదలైనా మధ్యతరగతి వాళ్ళైనా ఉన్న వాళ్ళైనా కానీ చదువుకుంటే ఆ చదువుని ఎవరు దొంగలించలేదు. ప్రపంచంలో అన్ని దోచుకోబడతాయి. డబ్బు ఉంటే ఎప్పుడన్నా దొంగలు ఇక ఆస్తులు నిజాలు అన్ని కోట్ల కేసులు నడుస్తున్నాయంటే అదే. కానీ చదువుని మాత్రము ఎవరు కూడా దాన్ని నాక్కోలేరు. కనుక ఏదైతే చిరంజీవులు ఈరోజు ఇక్కడ పాల్గొన్నారో, మీ గోల్ ఏదైతే ఉందో, మీరు భవిష్యత్తులో ఐఏఎస్ కావాలనుకుంటున్నారా, ఐపీఎస్ కావాలనుకుంటున్నారా, ఇంజనీర్ కావాలనుకుంటున్నారా, డాక్టర్ కావాలనుకుంటున్నారా, దీంతోనే సరిపోదు. ఇది మీకు ఒక గుర్తింపు, భవిష్యత్తులో మీకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఈ గోల్డ్ మెడల్ మీకు సంపాదిస్తున్నారు. మీరు నెక్స్ట్ దీనికన్నా మళ్ళీ ఇంతకన్నా ఎక్కువ పర్సెంట్ తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనము ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే చదివే ముఖ్యం. ఇక్కడ కూడా అన్న ఒక వైశ్యుడిని ఐఏఎస్ గా సెలెక్ట్ కావాలి. వారి హక్కులన హక్కులు తయారు అమ్మాయి ఆమె మేము పెట్టుకోవాల్సి వచ్చింది. హక్కులు ఎక్కడ ఆ తర్వాత మంచి ర్యాంకర్లతో మెడిసిన్ సీట్స్ వస్తాయి, ఇంజనీరింగ్ సీట్లు. ఇందూరు అంటే రాష్ట్రంలో ఒక మంచి గుర్తింపున్న జిల్లా ఇందూరు. దాంట్లో ఇందూరు నగరం ఏదైతే సేవా కార్యక్రమాల్లో ఇది మీరు చూసుకోవాలి. ఇక్కడ వైద్యంలో మన రెనోవేట్ కాబట్టది ప్రభుత్వ నిధులతోటి. కానీ గత 70 సంవత్సరాల క్రితం రాష్ట్రంలో నేను ఇంత పెద్ద వైద్యం ఎక్కడ లేకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉంటే విజయవాడ పెద్ద సెంటర్లో హైదరాబాద్లో ఉండేటచ్చు. జిల్లాలో మాత్రం ముందు నుంచి కూడా సేవా కార్యక్రమాలకు కానీ చదువు విషయంలో కానీ దేనికైనా ముందుండేది ఇందూరు నగరం, ఇందూరు జిల్లా. మారిపోవాలనేది ఒక గుర్తింపున్న స్కూల్. ఇక్కడ కూడా స్కూల్ లేదు. నగరేశ్వర ఆలయం ఉంది, శ్మశాన వాటిక సొంతంగా ఉంది. దాన్ని మళ్ళీ డెవలప్ చేయడం జరిగింది. కానీ గత కొన్ని సంవత్సరాల నుండి కొద్దిగా ట్రాక్ తప్పింది. మన వయసుతో ట్రాక్ తప్పింది, మాయలో పడ్డారు. కానీ మీరు అన్నట్లు వయసులో ఎప్పుడు కూడా సేవా భావము, సేవా గుణం ఉన్నదంటే బన్యా అయితే దునియానయ్యే. ఏ సేవలన్నా కానీ బడైనా గుడైనా దేనికైనా కానీ అనాథ ఆశ్రమమైనా మేము ఉన్నామనేది వైశ్యుడే. వైశ్యుడిగా మనము
భారతదేశంలో పుట్టడము, దాంట్లో హిందువులుగా పుట్టడం, అందులో వైశ్యులుగా పుట్టడం అనేది మనం చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తాను. సేవలో మనుషులు ఉంటేనే ఆ సేవా కార్యక్రమాలు సక్సెస్ అవుతాయి, విజయవంతంగా ముందుకు సాగుతూ ఉంటాయి. నేను తెలుసు అందరికీ అన్న స్వప్నాలు కానీ అనేక సేవా కార్యక్రమాలు నేను ఏ ప్రమాణ స్వీకారం అని ఢిల్లీ సంగతి కానీ, వాసంతి కానీ, మంచి సంగతి కానీ, ఏ ప్రమాణ స్వీకారం కానీ ఇచ్చిన కార్యక్రమాలు వస్తే ప్రతి దగ్గర కూడా నేను ఒకటి అనౌన్స్ చేస్తుంటాను. పేద ఆర్యవైశ్యులకు ఏది కావాలన్నా, ముఖ్యంగా చదువు విషయం కావాలంటే నా ట్రస్ట్ దగ్గరికి, నా ట్రస్ట్ సంప్రదించవలసిందిగా నేను 20 సంవత్సరాలకు కూడా నేను వైశ్యులు కోరుతా ఉంటాను. ఇక మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డా ఏకైక ఎమ్మెల్యే తెలంగాణలో. కానీ ఎమ్మెల్యేగా నేను అనుకుంటా ప్రజలు నాకు ఆశీర్వాదం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికే. ఎమ్మెల్యే అనగా నేను గర్వపడి ఏదో ఎవరికి అవైలబుల్ కాకుండా కాదు. నేను ప్రజానాయకుడిని, ప్రజల మనిషిని. ఎప్పుడైనా ఎవరికి ఏది అవసరం ఉన్నా, ముఖ్యంగా ఆర్యవైశ్యులకు ఏ సమస్య ఏది ఉన్నా కానీ నేను మీ అందరికీ అందుబాటులో ఉండాలని సభావేదిక ద్వారా మీ అందరికీ ఏదైనా మీరు పేద ఆర్యవైశ్యులకు చదువు గురించి నిధి కానీ, ఆ సంవత్సరం చదువు విషయంలో కానీ మీరు ఒక డైరెక్షన్ ఇస్తే తప్పకుండా చెప్పారు. అమ్మవారి ఆశీర్వాదంతో నా ట్రస్ట్ ద్వారా సుమారు కొద్ది అటు ఇటు సంవత్సరానికి నేను చేస్తూ ఉంటాను. గత 25 సంవత్సరాల నుండి హిందూ నగర ప్రజలకు నా ట్రస్ట్ ద్వారా సేవ చేయడం అనేది నేను నా ధర్మాల పరివారం చేసుకున్న అదృష్టంగా భావిస్తాను. నేను ఈ సంవత్సరం ఇది 3వసారి 4వసారి రావడం జరిగింది. పేద ఆర్యవైశ్యులకు ఎవరికైనా చదువు అంటే ఆల్రెడీ సుమారు 10-12 మంది, ఇప్పటికీ 35 మంది నా దగ్గర ఎంట్రీ అయ్యారు. ఆ వేణు లేడీ అన్న ఆయనకు సుమారు 15 మంది ఆర్యవైశ్యులు ఆల్రెడీ కంటిన్యూ ప్రాసెస్. మీరు అనేది ఒక స్టేజ్ సిస్టంలో పెట్టది పర్మనెంట్ అంటే శాశ్వతంగా ఉంటే శాశ్వతంగా ప్రాజెక్టు చాలా మంచిది. ఎందుకంటే మనము పిల్లలకు ఇవ్వాల్సింది చదివే. చదువు ఉంటే వాళ్ళు ఎంతకైనా ఎదగలుగుతారు, ఎంతటి ఉన్నత శిఖరాలైనా చేరుకోగలుగుతారు. చదువు ఉంటే వారి కుటుంబాలు ఒక ఉన్నతమైన స్థానానికి ఎదుగుతారు. ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు కూడా వచ్చేది ఇక్కడ చాలా మంది. వారికి కూడా నేను శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే చదువు విషయంలో ఎక్కడ కూడా వారిని ఎంకరేజ్ చేయండి, కానీ వాళ్ళు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది దృష్టి పెట్టాలి. ఇవాళ రేపు మొబైల్ ద్వారా మొబైల్లో ఎంత ఉపయోగమో అంత మనకు నష్టం కూడా చేస్తూ ఉంటాం. కనుక మా పిల్లగాడికి ఇవాళ గోల్డ్ మెడల్ వచ్చిందని ఎక్కడ కూడా పూర్తిగా కూడా అశ్రద్ధ చేయొద్దు. ఇంకా 1% మార్కులు ఎక్కువ, ఇంతకన్నా మంచి బహుమతులు స్వీకరించే విధంగా మీ పిల్లలకు. ఎందుకంటే స్కూల్లో గురుగారు, కాలేజీలో గురుగారు చెప్పినా కానీ పిల్లలకు అందరికన్నా ముఖ్యము గురువులు, తల్లిదండ్రులే. మన చదువుతో పాటు హిందూ సంస్కృతి సాంప్రదాయాలు మాత్రము నేర్పడం మర్చిపోవద్దు. మన విధానాలు, మన పద్ధతులు, మన సంస్కృతి సాంప్రదాయాన్ని నేర్పించే బాధ్యత తల్లిదండ్రులు చేస్తారు. విడిచిపెట్టడం ఈజీ, మళ్ళీ అది గాడి తప్పిన తర్వాత మళ్ళీ మనం బ్లాక్ మెయిల్ తీసుకుంటే చాలా కష్టమైనది. కనుక చదువుతో పాటు మన హిందూ సంస్కృతి సాంప్రదాయాన్ని కూడా పిల్లలకు అలవడితే తప్పకుండా ఆ కుటుంబం సమాజంలో గుర్తింపు పడుతుంది. అది మన బాధ్యత కూడా. కనుక నా వంతు ముఖ్యంగా నేను
ఆదిలాబాద్ వెళ్ళినా, సిద్దిపేట వెళ్ళినా, మెదక్, మహబూబ్ నగర్, ఎక్కడికి వెళ్ళినా కానీ ఆర్యవైశ్య సమావేశాలు నేను ఏ ఆర్యవైశ్యుడికి ఏదో అవసరం ఉన్నా కానీ తప్పకుండా నేను సహాయ సహకారాలు చేస్తాను. ముఖ్యంగా నా నియోజకవర్గంలో నిధి గురించి మీరు ఒక ప్లాన్ చేస్తే తప్పకుండా నా వల్ల పూర్తి సహకారం ఉంటుందని నేను ఆవోప వాళ్ళు కీర్తి శేషుడు డాక్టర్ మత్స్యం గారు వారు వారి పేరు మీద హాల్ కట్టించారు. కొత్త నిర్మాణం తర్వాత ఇష్ట మాట కూడా ఇచ్చేది అది నాకు కూడా తెలుసు. మరి ఇయ్యకపోవడానికి కారణం ఏంటి? ప్రజలకు సేవ చేయాలి. మీరు రాజకీయంగా ఎదగాలంటే ఈ చిల్లర వల్ల రాజకీయాల్లో మీరు ఎప్పుడు ఎదగరు. స్వామి రాజకీయం చేయండి, సేవ చేయండి. ఆరకని ఎవరు మెప్పు కోసమో ఇంకేదాని కోసమో చేస్తే తప్పకుండా అది పనికిరాని వాళ్ళు తప్పకుండా అది నా బాధ్యత కూడా. నిజామాబాద్ లో ఒక నిజామాబాద్ అంటే ఒక గుర్తింపు పొందే విధంగా కొద్ది రోజులలోనే అంటే నాకు భవిష్యత్తులో నిజామాబాద్ మంచి సంఘం అన్నా ఉప సంఘాలు ఏదున్నా కానీ దాని అనుబంధ సంస్థలు మంచి పేరు తెచ్చే బాధ్యత నా మీద కూడా ఉంటుంది. అశాశ్వతమైన ఈ పనికిరాని రాజకీయాలు చేయదని నేను గతంలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇక్కడున్నారా ఎక్కడున్నారా తెలియదు కానీ అందరం కలిసికట్టుగా అభివృద్ధి కోసం పనిచేస్తాం. నేను ముందున్నా, నేను మీ అందరికి అందుబాటులో ఉంటా. నేను సేవ అనేది ఇప్పుడు కొట్టం కాదు. గతంలో చాలా మంది డబ్బున్నా కానీ తెలియదు సేవ చేయడం ఏ విధంగా. కానీ 25 సంవత్సరాల నుండి నా దగ్గరికి వచ్చిన, నా తర్వాత దగ్గరికి వచ్చి, నా లోపలికి వచ్చిన వాళ్ళకు ఎవరికి కూడా పట్టి చేతులు పంపలేదు. నేను సేవ చేయడానికి, మీ అందరితో కలిసి పనిచేయడానికి, అభివృద్ధిలో నేను ముందుకు సాగుతాను. మీ అందరికి కూడా భాగస్వాములు కావడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరందరి సహకారం కావాలని నేను సభాముఖంగా మీ అందరికీ కూడా కోరుకుంటా ఉన్నాను. మరి ఒకసారి ఈ కార్యక్రమాన్ని పిలిచి నాకు గౌరవించినందుకు కమిటీ సభ్యులందరికీ కూడా, ముఖ్యంగా శంకరన్న సెక్రటరీ గారికి హైదరాబాద్ నుంచి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ జై శ్రీరామ్, జై వాసవి.